ఆంధ్ర కింగ్ తాలూకా ఎంత బ్యూటిఫుల్ మూవీ, ఎంత మంచి, కొంచెం ఓకే వన్ సైడ్ అయిపోయినా కానీ స్టిల్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మూవీ. ఆ మూమెంట్స్లో కానీ, ఆ ఎమోషనల్ సీన్స్లో కానీ, మీ పర్ఫార్మెన్స్ కానీ, ఎస్పెషల్లీ థియేటర్లో ఇంటర్వెల్ వచ్చే పర్ఫార్మెన్స్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇంత మంచి పర్ఫార్మర్, ఇంత మంచి స్టారీ లాగా పడిపోవడం నాకైతే బాధ అనిపిస్తుంది. సో ప్లీజ్ కంటెంట్ ఉన్న మూవీసే చేయి, టైం పట్టినా కానీ మంచి మూవీస్ మాత్రమే చేయి. కొంచెం ఆ జాన్రా ఎక్స్పెరిమెంట్ చేయి, లైక్ కామెడీ మూవీస్ అని చెప్పి, హారర్ మూవీస్ అని చెప్పి, లేదంటే థ్రిల్లర్ మూవీస్ అని చెప్పి, ఈ డిఫరెంట్ జానర్స్కి వెళ్ళిపో. ఈ మాస్, ఈ కమర్షియల్ మనకు వద్దు. అవి ఒక టైంలో చేసినా అయిపోయింది వాటి టైమింగ్. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తేనే జనాలు ఆదరిస్తున్నారు. లేదు కమర్షియల్ మూవీ తీస్తా అంటే తీ, బట్ దాంట్లో స్ట్రాంగ్ స్టోరీ ఉండాలి, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండాలి, మంచి మంచి సాంగ్స్ ఉండాలి, ఇట్లా గ్రిప్పింగ్ నరేషన్ ఉండాలి, రన్ టైం పటాపట లేస్తూ ఉండాలి. ఇట్లా ఉంటేనే కమర్షియల్ మూవీస్ తీ, లేదంటే మంచి ఎక్స్పెరిమెంట్స్కి వెళ్ళిపో. అసలు నా చిన్నప్పుడు డ్రామా అంటే దేవదాస్ కానీ, రెడీ కానీ, లేదంటే మస్కాలో కామెడీ కానీ, మస్కాలో కామెడీ అయితే వేరే లెవెల్ ఉంటుంది సునీల్తో. అంటే మీ బాబులాగా ఈ బాబు కూడా అమెరికా వెళ్ళే అమ్మాయిని ఎవరినన్నా పట్టాయించి అమెరికా చెక్కేయాలంటావా? లైఫ్ సెటిల్ అయిపోద్దిరా. మనం పిల్లల్ని పోషించలేనప్పుడు మనల్ని పోషించే పిల్లల్ని మనం వెతుక్కోవాలి. కరెక్ట్. కందిరిగా అయితే ఈ అల్టిమేట్ పర్ఫార్మెన్స్, ఆ ఎనర్జీ, ఆ లెవెల్స్ ఎట్టిపోయినాయి అసలు. నేను మీకు 3 ఆప్షన్స్ ఇస్తున్నా. 1 కొడతా, 2 బాగా కొడతా, 3 చితక్ కొడతా.